హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్. సో మన బిజీ మమ్స్ కోసం అయితే నేను కొత్త రెసిపీ అయితే తీసుకొచ్చాను. సో మన థాట్స్ ఏంటి అంటే బేబీకి హెల్తీగా ఉండాలి అండ్ అట్ ద సేమ్ క్విక్గా అయిపోవాలనే థాట్స్ ఉంటాయి కదా. సో అలాంటి రెసిపీయే ఈరోజు అయితే చూసేద్దాం. ముందైతే ప్యాన్ తీసుకొని అందులో గీ అయితే వేసుకొని కొద్దిగా జీలకర్ర అయితే వేసుకొని కొద్దిగా ఫ్రై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న ఆలుని అయితే తీసుకోవాలి, అది సన్నగా తురుముకోవాలి. అండ్ క్యారెట్ని కూడా సేమ్ సన్నగా తురుముకొని కొద్దిసేపు అయితే పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత మనమైతే బొంబాయి రవ్వ అయితే వేసుకొని ఒక 3 to 4 minutes అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే 1 year బిలో బేబీకి అయితే ఈ సాల్ట్ అయితే అస్సలు యాడ్ చేయకండి. అండ్ 1.5 cup వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే సన్నగా తరుముకున్న పాలకూర అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఒక 3 to 4 minutes అయితే కుక్ అయితే చేసుకోవాలి. సో ఫైనల్లీ మన రెసిపీ అయితే క్విక్గా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇది బేబీకి సర్వ్ చేయడమే. సో ఇప్పుడైతే క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి బేబీస్కి అయితే ఇలా హాట్గా సర్వ్ చేస్తే డెఫినెట్గా నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇది మనము లంచ్ ఆర్ డిన్నర్లోకి అయితే ప్లాన్ అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నేను పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఇది మంచిగా వాష్ అయితే చేసుకోవాలి. వాష్ చేసుకొని కొద్దిసేపు అయితే కొద్దిగా నానబెట్టుకోవాలన్నమాట. సో ప్రాపర్గా అయితే వాష్ చేసుకోవాలి. ఒక 15 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేనైతే బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. అవి ఓన్లీ స్మాల్ కప్ అయితే సరిపోతుంది. ఒక 3-4 times అయితే ప్రాపర్గా వాష్ చేసుకొని ఇవి కూడా కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్లో అయితే ఇవైతే యాడ్ చేసేసుకుంటున్నాను. ముందు ఏదైతే నానబెట్టుకున్నానో అవి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇందులోకి వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. క్యారెట్ అండ్ బాటిల్ గార్డ్ అయితే చిన్నగా తరుముకొని యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు 1.5 cup వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దీనైతే మంచిగా కుక్ అయితే చేసుకోవాలి. ఒక 3 to 4 whistles వచ్చే వరకు అయితే మనమైతే లో ఫ్లేమ్లో పెట్టయితే కుక్ అయితే చేసుకోవాలి. సో ఫైనల్గా ఇదైతే రెడీ అయిపోతుంది అనమాట. బేబీస్కి బ్రౌన్ రైస్ అనేది చాలా హెల్దీ అనమాట. 1 year అబోవ్ బేబీకి అయితే పెట్టండి, బిలో బేబీకి అయితే అవసరం లేదు. సో ఇక్కడైతే స్మాష్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇంతే అండి, క్విక్గా అయిపోతుంది రెసిపీ అయితే. సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం బేబీకి చాలా హెల్దీ కూడా. ఫైనల్గా కొద్దిగా గీ అయితే యాడ్ చేసుకొని బేబీకి అయితే పెట్టేయండి. ఇవ్వండి ఈరోజు రెసిపీస్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.